హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ని. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ నేను గద్వాల్ ఫీల్డ్కి విజిట్ రావడం అనేది జరిగింది. నిన్న రావడం జరిగింది, గద్వాల్లో నైట్ స్టే చేసిన. ఇప్పుడు వచ్చేసరికి గద్వాల్ ఇది ఏ ఊరు అన్నది షాబాద్ ఫీల్డ్కి రావడం జరిగింది. మన సబ్స్క్రైబర్ మనం చెప్పినట్టే ఫాలో అవుతారు రైతు. అలాగే ఎలా క్రాప్ ఎలా ఉంది, అలాగే నేను ఖమ్మంలో ఉండి వీడియోలు కూడా చేయొచ్చు, అక్కడే చేయొచ్చు. కాకపోతే ఒక మందు ఎలా పనిచేస్తుంది, ఆ మందు తోటి రైతులు యూజ్ చేయాలి. అలాగే ఈ మందు ఈ క్రాప్ కూడా చూడండి, ఎన్ని రోజులు క్రాపు, అసలు క్రాప్ కూడా సెట్ అయింది. ఈ వెరైటీ ఎలాంటి వెరైటీ వేసుకున్నారు, అలాగే ఎన్ని రోజులు క్రాపు, ఎన్నిసార్లు మందు స్ప్రే చేశారో రైతు మాటల్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చూసినా నల్లితో అలాగనే గుబ్బతో వైరస్తో తోటలన్నీ చూసుకుంటూ వస్తుంటే అంత ఆగమైంది. కానీ ఈ రైతు ఇలా ఉండటానికి కారణం ఏమిటని చెప్పేసి రైతు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు జగన్ సార్. జగన్. ఏ ఊరు మంది? మనది షాబాద్ సార్. షాబాద్ మండలం ఏమొస్తుంది? ఇటికల్ మండలం డిస్ట్రిక్ట్ జోగులాంబ అంటే గద్వాల్ డిస్ట్రిక్ట్. ఓకే. ఎన్ని రోజులు క్రాప్ పైరు ఇది మంది వేసుకోండి? 20 రోజుల పైరే సార్. 80 డేస్. 80 రోజులు పైరు. ఎన్నిసార్లు మందు కట్టలు వేశారు? 20 కట్టలు వేసినాం సార్. మందు కట్టలు ఎన్నిసార్లు? 20 కట్టలు వేశారు. అవును సార్. 20 కట్టలు మందు, 20 కట్టలు వేశారు. ఎన్ని ఎకరాలకి? 3 ఎకరాలకి. 3 ఎకరాలకి. ఎన్నిసార్లు మందు స్ప్రే చేశారు? 5 రౌండ్లు కొట్టినాం. ఫస్ట్ సార్ ఏం మందు స్ప్రే చేశారు? ఫస్ట్ 14 జెడ్ సార్. 5 రౌండ్ అంటే 5 సార్లు స్ప్రే చేశారు. కేవలం 5 సార్లు. కేవలం 5 సార్లు. 80 రోజుల పంటకి కేవలం 5 సార్లు స్ప్రే చేశారు. రైతుల నంబర్ నువ్వు చెప్పినట్ట అంటే ఉన్నదే చెప్పినావు కదా? చెప్తున్నాయి. అదే ఉన్నది, కేవలం 5 సార్లు. అంతకుముందు ఎలాంటి వెరైటీ వేసుకునేటోళ్ళు? 101 వేసి చాలా తీవ్రంగా లాస్ అయిపోయినాం. ఓకే. మన ఎస్ఆర్ ఛానల్ చూసిన ద్వారా మనకి ఇట్లా ఈ ఇత్తనం బాగుంటుంది అని చెప్పి మీ కాల్ చేసి కాంటాక్ట్ చేస్తుంటే ఇలాంటి మందులు స్ప్రే చెప్తున్నాం, ఎపిసోడ్ గా ఫాలో అవుతాం. అట్లా ఫాలో అవుతూ వచ్చినాం సార్. ఓకే. దానివల్ల ఇది మీరు ఏ మందు స్ప్రే చేయాలి? ఫస్ట్ 14 జెడ్ ఎక్సెల్. ఓకే. తర్వాత రెండో రౌండ్ అపాచీ ఎంట్రకల్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి అకిరాన్ డిసైడ్. ఒకసారి బాటిల్ ఉన్నాయి చూపించండి. కొత్త బాటిల్ ఉన్నాయి కదా, మరి మళ్ళీ కొట్టాలి, మళ్ళీ స్ప్రే చేద్దాం అని చెప్పేసి. ఓకే. అగ్రిసైన్ కంపెనీ వాడిది అకిరాన్. దీనివల్ల ఏమైపోయింది? మీ స్ప్రే చేయకముందు ఎలాంటి సమస్యలు ఉండే? అకిరాన్ ఇది కొట్టక ముందు సమస్యలు ఏముంది మీకు? చెట్టు కొట్టక ముందు ముడత, చేను అంతా వెడల్పు రాకుండా, సైడ్ బ్రాంచెస్ రాకుండా, ఫ్లవరింగ్ లేకుండా, ఏం లేకుండా. ఇప్పుడు అకిరాన్ డిసైడ్ కొట్టిన తర్వాత నల్లి, త్రిప్స్, ముడత, ఫ్లవర్ అన్ని పోయి సైడ్ బ్రాంచెస్ ఫ్లవరింగ్ నీట్ గా వచ్చింది. చిట్టాకు వచ్చిందా? చిట్టాకు వచ్చింది. ఫ్లవరింగ్ లో కూడా తామర పురుగు లేదు. నల్ల తామర కూడా లేదు. నల్ల తామరకి ఎలాంటి మందు స్ప్రే చేశారా? ఏది మందు స్ప్రే చేశారు? నెక్స్ట్ ఇది మళ్ళీ రెండోసారి స్ప్రే చేద్దాం తీసుకొచ్చారు. రెండోసారి మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారు ఇది మీరు? శాంతినగర్. షాప్ పేరు ఏంది? శ్రీనిధి. అగ్రిసైన్ కంపెనీ వాడేది నెక్సాన్. ఈ నెక్సాన్ యూజ్ చేయడం వల్ల బ్లాక్ ట్రిప్స్ పోయింది, పై ముడత, కింది ముడత, పచ్చదోమ, తెల్లదోమ, అలాగనే పురుగులు పోతున్నాయి. పురుగులు అక్రాంతో పోతుంది, నెక్సాన్తో పోతుందా? అక్రాంతో పురుగులు పోతున్నాయి. నెక్సాన్లో ఏం కలుపుకున్నారు? అగ్రిప్రో కలుపుకున్నారు. అగ్రిప్రోను నెక్సాన్ యూజ్ చేయడం, మళ్ళీ ఇప్పుడు రెండోసారి స్ప్రే చేయడం, అంటే 6వ స్ప్రే చేయడం. 6 ఎకరాలకి 6వ స్ప్రే చేయడం మాత్రమే జరిగింది. ఓకే. చూసారా తోటి రైతులు కూడా కేవలం ఎలాంటి మందు స్ప్రే చేస్తాను, దీని రిజల్ట్ ఉంది కాబట్టి ఈ స్వామి 2 సార్లు మళ్ళీ ఎన్నిసార్లు స్ప్రే చేద్దాం అనుకుంటున్నారు? దీన్ని అయిపోతా నెక్స్ట్ ఇది మన అకిరాను ఒక 9 సార్లు కొడదాం అనుకుంటా. 9 సార్లు అంటే మార్చి అంటే ఇది స్ప్రే చేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ పైరు కూడా కాపు కూడా సెట్ అయింది. ఒకసారి చూడండి, కాపు కూడా సెట్ అయింది. కాపు దగ్గర గనుపులతో కూడా కాపు సెట్ అయింది. బుట్ట ఆకారంలో వచ్చింది. ఎంత డిస్టెన్స్ చేసుకున్నారు? ఇది 50 ఇంచులు సార్. నల్ల భూమి కదా? రెడ్ సాయిల్. ఓకే. ఇదైతే రైతు మాట్లాడని చెప్పి ఒకసారి నెంబర్ చెప్పండి మీరు. 955 36 41 403. ఇది రైతు నెంబర్. పొద్దా ఫోన్ చేసి విసిగించకండి దయచేసి, ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్ అయితే చెప్పడం జరిగింది రైతులు. మనం వీడియో చేయడం ఎందుకంటే ఆ మందు అకిరాన్ వల్ల మంచి ఉపయోగం ఉంది, అలాగనే మంచి పనితనం బాగుంది కాబట్టి తోటి రైతులు తెలియజేద్దామని చెప్పేసి ఖమ్మం నుండి ఇక్కడ వచ్చి ఫీల్డ్ మొత్తం విజిట్ చేయడం జరుగుతుంది. అలాగనే మనం ఇవాళ వచ్చేసరికి యమగనూరు ఫీల్డ్, అలాగనే ఆదోని, కర్నూలు ఈ 2 రోజులు 3 రోజులు ఉండి ఫీల్డ్ మొత్తం విజిట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు కింద ఎలాంటి కాంప్లెక్స్ మీరు వేసుకుంటారు? విల్ట్ రాకుండా మేము ఇప్పుడు ఇది అమృతాన్ని తెచ్చుకున్నాం సార్. అమృత అంటే విల్ట్ ఉందా మీ దగ్గర? విల్ట్ రాకుండా ముందు జాగ్రత్త కోసం అమృత టీలేజాగర్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళది అమృత బయో ఫెర్టిలైజర్. ఇది దీనివల్ల వచ్చేసరికి ఏమేమి పోతుంది? దీని ద్వారా మంచి ఫ్లవరింగ్, సైడ్ బ్రాంచెస్. ఇది మేము చెప్పిందే కదా? మీరు చెప్పింది కాబట్టి ముందు వచ్చి అడ్వాన్స్ గా తీసుకోండి. దీనివల్ల వచ్చేసరికి బూజు తెగుళ్ళు, కాండం తెగుళ్ళు, అలాగనే కొమ్మ కుళ్ళు ఉన్న, అలాగనే తోట నలుపుదనం లేకపోయినా నలుపుదనానికి, అలాగనే పండాకు ఉన్న పండాకుకి, అలాగే విల్టు సమస్య ఇప్పుడు రాకపోయినా
తోట కాప్ సెట్టింగ్ టైంలో కూడా విల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ విల్ట్ ముందు జాగ్రత్త రాకముందు ఈ అమృతాన్ని చెట్టుకు డ్రించింగ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మీకు చెట్టు డ్రించింగ్ చేసుకోవడానికి మాకు టైం లేదు సమయం లేదు అని చెప్పుకుంటే ఒక మన కాంప్లెక్స్ ఒక యూరియా తప్ప ఎనీ కాంప్లెక్స్ ఎరువు కట్టలు వేసి చెట్టుకి వేయచ్చు, అలాగనే చల్లవచ్చు. దీనివల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి కేవలం 1200 రూపాయలు చెట్టు అయితే మంచి రిజల్ట్ అయితే ఉండటం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే దీనివల్ల ఇప్పుడు రాకపోయినా తర్వాత ఇబ్బంది పడటం ఎందుకు, ముందు జాగ్రత్త కోసం అయితే రైతు అయితే తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. అడ్వాన్స్గా తెచ్చుకోవడం మొత్తం డ్రింక్స్ మీకు పైపులు వేసినావు కదా, పైప్కి వేస్తావా, డ్రిప్ గిడిస్తే మొత్తం చేనాలు పడుతుంది. ఓకే, సో ఇది అయితే రైతు చెప్పడం జరిగింది. సో బాయ్, ధన్యవాదాలండి.